కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అన్ని ట్రేడ్ యూనియన్ సంఘాల నాయకులు అందరికీ ముందుగా సిఐటి తరఫున నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇదే రోజున 2023వ సంవత్సరం డిసెంబర్ 12వ తారీఖున ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరిగిందనే విషయం ఒక్కసారి మనం అందరూ గుర్తుకు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 2023వ సంవత్సరం డిసెంబర్ 12వ తారీఖున మేము సమ్మెకు పోతా ఉన్నామని చెప్పి ఈ 3 సంఘాలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రకటన చేసిన రోజున ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి తెలియదు. నేను ఈ సమ్మె కారణంగా 11 సీట్లకే పరిమితమై ఈ అసెంబ్లీకి కూడా అడుగు పెట్టలేని దుస్థితికి వెళ్ళిపోతానని చెప్పి ఆ రోజున ఆయన ఊహించలా. 2023వ సంవత్సరంలో ఆ రోజున వైసీపీ నాయకులందరూ ఏమని మాట్లాడినారంటే, అంగన్వాడీ వాళ్ళకి మీకు అర్థం కావడం లేదు, మీరంతా కూడా ఏదేదో ఊహల్లో ఉన్నారు, ప్రజా మద్దతు అంతా కూడా మాకు విశాలమైనటువంటి ప్రజా మద్దతు ఉంది, ఈ మద్దతు కారణంగా మీరు చేసే పోరాటానికి విలువ లేదు, రేపొద్దున మేమే అధికారంలోకి వస్తాం, మేము చెప్పినట్టు గనక వినకపోతే మళ్ళీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పి వీళ్ళు వాళ్ళు కాదు, ఒక గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వైసీపీ నాయకుడి దగ్గర నుంచి, వార్డు మెంబర్ దగ్గర నుంచి, ఎంపీటీసీల దగ్గర నుంచి, జడ్పీటీసీల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, ఆఖరికి ముఖ్యమంత్రి దగ్గరుండే సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర